మాడభూషి సాహిత్య పరిషత్ కళా పరిషత్ చెన్నై వారి ఆధ్వర్యంలో వారం వారం నిర్వహిస్తున్న సాహిత్యంతో నా సహవాసం ప్రసిద్ధ సాహిత్యకారుల ఆత్మకథనం కార్యక్రమానికి విచ్చేసిన సాహితీ పెద్దలకు, సాహితీ ప్రియులకు, గురువులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు. సాహిత్యంతో వారికి ఉన్న అనుబంధం గురించి మనతో పంచుకోవడానికి విచ్చేసిన వారు డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు ఉన్నారు. వారి గురించి చిరు పరిచయం. రచయిత, బహుభాషా కోవిదులు, బహుగంధకర్త, తెలుగు సంస్కృత అధ్యాపకురాలు అయిన డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు ఎంఏ పిహెచ్డి పట్టభద్రులు. ఎంఏ సంస్కృతంను కూడా పూర్తి చేశారు. వీరు ప్రబంధ యుగము, అష్టాదశ వర్ణనలు అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా అందుకున్నారు. వీరికి తెలుగు సంస్కృతం అధ్యాపకురాలిగా, కళాశాల ప్రాచార్యులుగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో 30 సంవత్సరాల బోధనా అనుభవం కలదు. వీరి రచనలు తెలుగు వ్యుత్పత్తి కోసం సహసంపాదకత్వం 6 సంపుటాలు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రచురణ. చిగురు పొదలు సాహిత్య వ్యాస సంపుటి 2002, అక్షర వృక్షం కవితా సంపుటి 2003, గుంటూరు తిరుపతి, గుంటూరు బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర దేవాలయ నిర్మాణ చరిత్ర 2005 3 ముద్రణలు, భగవద్గీత వ్యక్తిత్వ వికాసం 2008 3 ముద్రణలు, ముకుందమాల మరంద వ్యాఖ్య 2014, ప్రకృతి విలాసం సాహిత్య రూపక సంకలనం 2017, ఎక్కడికి పయనం కవిత్వం 2018, ఆధునికాంధ్ర కవిత్వంలో వ్యక్తిత్వ వికాసం 2012 అముద్రితం, కవిత్రయ మహాభారతంలో మేనేజ్మెంట్ రీతులు 2014 అముద్రితం, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ సంగీత సాహిత్య రూపకం 2018 మరియు సహస్ర వ్యాస రచన లక్ష్యంగా నేటి వరకు 350 వ్యాస రచనలను పూర్తి చేసిన గొప్ప మహిళా రచయిత డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. వీరు గత 3 దశాబ్దాలుగా ఆకాశవాణి విశాఖపట్నం, విజయవాడ కేంద్రాల నుండి, దూరదర్శన్, సప్తగిరి, భక్తి టీవీ, పూజా టీవీల నుండి పలు సాహిత్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాహిత్య రూపకాల ప్రదర్శనలు కూడా చేశారు. అలాగే బోన విజయం వంటి పలు సాహిత్య రూపకాలలో కవయిత్రుల పాత్రలను, మొల్ల, మధురవాణి, కనుపర్తి వరలక్ష్మమ్మ వంటివి నిర్వహించి సాహిత్య అభిమానుల మన్ననలు పొందడమే కాకుండా సమాజ సందేశాత్మకమైన అంశాలతో ప్రకృతి విలాసం, మన పుణ్య నదులు ఇత్యాది సాహిత్య రూపకాలను రచించి వేదికలపై ప్రయోక్తగా ప్రదర్శించిన అనుభవం కూడా వీరికి కలదు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు ఎంఫిల్, పిహెచ్డి పరిశోధక పర్యవేక్షకురాలిగా సేవలు అందించడమే కాకుండా వీరి పర్యవేక్షణలో 6 ఎంఫిలులు, 6 పిహెచ్డీలు కూడా జరిగాయి. వీరు తెలుగు సాహిత్యానికి అందించిన సేవలకు గాను పలు పురస్కారాలను, అవార్డులను, సన్మానాలను అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్వర్ణ పథకం 1980, రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారం 2001, 2012, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభా పురస్కారం 2006, ఆచార్య దివాకర్ల వెంకటావధాని సాహిత్య పురస్కారం 2012, రాయప్రోలు సుబ్బారావు సాహిత్య పురస్కారం 2013, ఎంఎస్కో వారి ఉగాది పురస్కారం 2015, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సాహిత్య ప్రతిభా పురస్కారం 2016 వంటి పురస్కారాలను, అవార్డులను అందుకున్నారు. వీరు పలు తెలుగు సాహిత్య సంఘ సభ్యురాలుగా కూడా తమ వంతు సేవలను అందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర స్థాయి తెలుగు పాఠ్య భాగ నిర్ణాయక సభ్యురాలుగాను, గుంటూరు జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షులుగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండిత పరిషత్తు సభ్యురాలుగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం గౌరవ ఆచార్యులుగా సేవలను అందించారు. అంతేకాకుండా గుంటూరు కంచి కామకోటి శ్రీ వెంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదిక నుండి ప్రవచనకర్తగా, రూపక నిర్మాతగా, రూపక ప్రయోక్తగా 300 కార్యక్రమాలను సమర్పించిన విదూషిమణిగా ఎంతో మంది గొప్పవారిచే ప్రశంసలు అందుకున్న మహిళా శిరోమణి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. వీరిని పరిచయం చేసే అవకాశం కలిగించిన గురువులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సారస్వత కళానిధి బిరుదాంకితురాలు డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం మేడం. నమస్కారం అండి. మాడభూషి కళా పరిషత్ తరపున ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని సుదీర్ఘకాలంగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలు, ఆచార్యులు మాడభూషి సంపత్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే చాలా కష్టంతో కూడుకున్న పని.
చక్కటి పరిచయాన్ని అందించారు. ఆ పరిచయమే సరిపోతుంది. ఇంకా నా గురించి నేను ప్రత్యేకంగా ఇప్పుడు ఏం చెప్పుకోని అవసరం లేదు. అంత బాగా పరిచయం చేశారు. వారికి ధన్యవాదాలు. నా పేరును సూచించిన చంద్రశేఖర్ గారు కూడా ఈ సభలో ఉన్నారు. వారికి, అలాగే సిమ్మన్న గారికి, ఇంకా ఈ అంతర్జాల సదస్సులో పాల్గొంటున్న సాహిత్యవేత్తలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాగర్ధాపివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శబ్దార్థాల వలె అవినాభావ సంబంధంతో విరాజిల్లుతూ లోకాలను తల్లిదండ్రుల వలె సదా రక్షిస్తున్న ఆ పార్వతీ పరమేశ్వరులను నాకు శబ్దార్థ జ్ఞానాన్ని ప్రసాదించవలసినదిగా ముందుగా ప్రార్థిస్తున్నాను. మహాకవి కాళిదాసు కాళికాదేవి అనుగ్రహంతో కవి అయి రచించిన ప్రప్రథమ కావ్యం రఘువంశం. ఆ రఘువంశంలోని ప్రప్రథమ శ్లోకం ఇది. సంస్కృత విద్యార్థులకు మొట్టమొదటగా రఘువంశ కావ్యాన్నే గురువులు బోధిస్తారు. అలా నేను కూడా భాషా ప్రవీణతో నా విద్యాభ్యాసాన్ని ప్రారంభించినప్పుడు ఈ రఘువంశ కావ్య పఠనంతో, రఘువంశ కావ్యాన్ని గురువుల ద్వారా వినగలిగిన అదృష్టంతో నా సాహిత్య పఠనాన్ని, సాహిత్యంతో నా సహవాసాన్ని ప్రారంభించాను. అదే నా సాహిత్య సహవాసానికి బీజం ఏర్పడినటువంటి సందర్భం. ఆ బీజం యొక్క ప్రభావంతో, తెలుగు సాహిత్యం మీద అభిమానంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగులో చేరి, ఇప్పుడే సిమ్మన్న గారు చెప్పినట్లుగా విశ్వవిద్యాలయం ప్రథమ ర్యాంకును సంపాదించుకున్నాను. ఆ తరువాత ఆచార్య లకంసాని చక్రధరరావు గారి పర్యవేక్షణలో ప్రబంధ యుగము అష్టాదశ వర్ణనలు అనే అంశం మీద పరిశోధన సాగించాను. ఎంఏ తెలుగు చదవడం, పరిశోధనాంశం, వీటన్నిటి ద్వారా సాహిత్యం యొక్క అధ్యయనానికి మరికొంత దోహదం ఏర్పడింది. పైన కలిగినటువంటి బీజానికి ఇప్పుడు దోహదం ఏర్పడిందనమాట. అలాగే ఆచార్య లకంసాని చక్రధరరావు గారి ప్రధాన సంపాదకత్వంలో తెలుగు వ్యుత్పత్తి కోసం ఆనాడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతూ ఉండేది. వారు నాకు ఆ స్కీమ్ లో కూడా అవకాశాన్ని కల్పించారు. అందులో పనిచేస్తూ ఆచార్య ఎలవర్తి విశ్వనాథరెడ్డి గారు తదితరులైన పరిశోధక మిత్రులతో కలిసి తెలుగు పదాలకు వ్యుత్పత్తిని అన్వేషించటంలోనూ, ఆ పద ప్రయోగం కోసం సాహిత్యాన్ని అన్వేషించటంతోనూ సాహిత్యంతో మరికొంత అనుబంధం కనివేసుకున్నట్లుగా అయింది. ఆ కాలంలో మేమంతా కలిసి కావ్యాలను ప్రయోగాల కోసం అన్వేషిస్తూ ఆ సాహిత్యంలోని విశేషాలను చర్చించుకుంటూ మా పరిశోధక మిత్ర బృందం అంతా ఆ ప్రాజెక్టును నిర్వహించటం ఒక మధురమైనటువంటి జ్ఞాపకంగా నాకు మిగిలిపోతుంది. అదే సందర్భంలో నా పరిశోధనాంశానికి అనుగుణంగా కొన్ని పరిశోధక పత్రాలను తయారు చేసి ఆనాటి పత్రికలైన నవభారతి, సమాలోచన, స్రవంతి మొదలైనటువంటి మాస పత్రికల్లో నిరంతరము ఏదో ఒక వ్యాసాన్ని, నా పరిశోధనాంశాన్ని వ్యాసంగా అందిస్తూ సాహిత్యంతో జీవనాన్ని పూర్తిగా సాగిస్తూ వచ్చాను. అంతకు ముందే ఓరియంటల్ కళాశాలలో మా గురువుగారు డాక్టర్ చిర్రావూరు శివరామకృష్ణ శర్మ గారు నేత్రావధానం అనే ప్రక్రియను నాకు నేర్పించారు. మీకు అందరికీ తెలిసిందే, తెలుగు భాషకు ఒక అలంకారం అవధానం. తెలుగు భాష యొక్క వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేసినటువంటి ఒక అద్భుతమైన సాహిత్య ప్రక్రియ. అవధానాల్లోని పలు రకాల్లో నేత్రావధానం కూడా ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియను మా గురువు గారి దగ్గర నేను డిగ్రీ చదువుతున్న కాలంలోనే నేర్చుకున్నాను. అది విశ్వవిద్యాలయానికి వెళ్ళిన తర్వాత మరొకరితో కలిసి దాన్ని సాధన చేసి తెలుగు సాహిత్యాన్ని మరికొంత లోతుగా చదువుకుంటూ దాని మీద సాధన చేస్తూ వెళ్ళాము. నేత్రావధానం ఇద్దరు కలిసి చేసేటటువంటి ఒక అవధాన ప్రక్రియ. ఇద్దరిలో ఒకరికి ఎవరో ఒకరు పృచ్ఛకులు ఒక కాగితం మీద ఒక పద్యపాదాన్నో ఒక వాక్యాన్నో ఏదో ఒక అంశాన్ని రాసి ఇస్తారు. రెండో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా వాళ్ళు ఆ కాగితంలో ఉన్నటువంటి విషయాన్ని నేత్ర సంజ్ఞల ద్వారా రెండో వ్యక్తికి తర్జుమా చేస్తారు.
వారు ఆ వాక్యాన్నో ఆ పద్యపాదాన్నో సభాముఖంగా వినిపిస్తారు. ఇది ఇద్దరుంటేనే కానీ సాధ్యమయ్యేటటువంటి ప్రక్రియ కాదు. ఆ ప్రక్రియను మొట్టమొదటిసారి ఆంధ్ర విశ్వవిద్యాలయం అసెంబ్లీ హాల్లో నేను నా స్నేహితురాలు కలిసి ప్రదర్శించాము. అది ప్రారంభించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ప్రదర్శనలు ఇవ్వడం సాగింది. ఆ విధంగా కూడా ఒక తెలుగు సాహిత్య ప్రక్రియలో నేను మరికొంత లోతుగా వెళ్ళడానికి నాకు ఒక అవకాశం లభించినట్లుగా నేను భావించాను. పరిశోధక విద్యార్థిగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి అనేక సాహిత్య కార్యక్రమాలు ఆ రోజుల్లో నేను అందించేదాన్ని. ఆ తర్వాత విజయవాడ కేంద్రం నుంచి కూడా ఎన్నో సాహిత్య ప్రసంగాలు ప్రసారమయ్యాయి. అలా విశాఖపట్నం, విజయవాడ 2 కేంద్రాల నుండి ప్రసారమైనటువంటి సాహిత్య వ్యాసాలన్నిటినీ కలిపి 2001లో చిగురు పగలు అనే ఒక పుస్తక రూపంలో దీన్ని ముద్రించాను. ఇందులో 10 వ్యాసాలు ఉన్నాయి. ఈ 10 వ్యాసాల్లో కృష్ణానది యొక్క అంతరంగం, తెలుగులో చాటు కవిత్వం, కొడవటిగంటి కుటుంబరావు కవిత్వంలోని సాహిత్యంలోని తార్కిక దృష్టి, అలాగే మండోదరి పాత్ర చిత్రణ మొదలైన అంశాలు దీనిలో చోటు చేసుకున్నాయి. దీనిలో మండోదరి యొక్క విశిష్టతను తెలియచేస్తూ నేను భాస్కర్ రామాయణం మొదలైనటువంటి తెలుగు రామాయణాలను, అలాగే సంస్కృతంలోని వాల్మీకి రామాయణాన్ని కూడా కొంత పరిశీలించడం జరిగింది. మనకందరికీ తెలుసు, రామాయణ కథాకావ్యంలో మండోదరి పాత్ర ఒక ప్రత్యేకత కలిగినది. భర్త దుర్మార్గుడైనప్పటికీ తన విశిష్టతను తాను విడనాడక భర్తను మార్చాలని ఉపదేశం చేసినటువంటి ఒక ధైర్యశాలినిగా మనకు మండోదరి కనిపిస్తుంది. శ్రీరాముని యొక్క అవతార రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వివేకవతిగా భాస్కర రామాయణంలోని పద్యాలు చూస్తే అసలు భాస్కర రామాయణం ఏమిటి, ఏ రామాయణమైనా సంస్కృత రామాయణంలో కూడా ఆమె గొప్ప వ్యక్తిత్వాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఆయా కవులంతా కూడా. అక్కడ ఒక మాట చెప్తారు, రామున్ పుణ్య గుణాభిరామున్ త్రిజగద్రక్షైక దీక్షా గురున్ సామాన్య క్షితినాథుగా తలచి తత్సామర్థ్యము ఊహింపక ఆ భూమి సగ్రణి దేవిన్ ఉత్తమ సతిన్ పూతవ్రతన్ నీ కులక్షేమంబు వల్లని భంగి తెచ్చితి ప్రభుశ్రీని ఇంత గర్హింతురే అని మండోదరి రావణాసురుని సూటిగా ప్రశ్నించింది. శ్రీరాముని యొక్క మహత్వం తెలియక పుణ్యసతి అయిన ఆమెను నీవు అపహరించి తెచ్చి నీ వంశానికే నీవు కళంకాన్ని తీసుకుని వచ్చావు, నీకు ఇది న్యాయం కాదు అని అనేక విధాలైన సామోపాయంతో, అనేక విధాలైనటువంటి హెచ్చరికలతో అతన్ని మార్చడానికి ప్రయత్నం చేసిన ఒక గొప్ప వనితారత్నంగా మండోదరి మనకు సాహిత్యంలో కనిపిస్తుంది. ఆ పాత్ర చిత్రను చూస్తున్నప్పుడు రామాయణం వంటి మహాకావ్యాలు స్త్రీ పాత్ర చిత్రణలో ఎంత అద్భుతమైన మార్గాలను చూపించాయి. ఈనాటికి కూడా మహిళా మూర్తులకు ఆ పాత్ర చిత్రణ ఒక ఆదర్శం కదా అనే భావన తప్పకుండా ఒక సాహిత్య విద్యార్థికి, ఒక సాహితీవేత్తకు కలిగి తీరుతుంది. ఇది నాకు ఆ రామాయణ కావ్యంతో ఉన్న అనుబంధం. ఇలాంటి వ్యాసాలు చిగురు పదలు కావ్యంలో ఆ వ్యాస సంపుటిలో ఉన్నాయి. ఆ తర్వాత 2002లో అక్షర వృక్షం పేరుతో ఒక కవితా సంపుటిని వెలువరించాను. ఇందులో 20 కవితలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సమకాలికమైన అంశాల మీద నేను పొందినటువంటి అనుభూతిని, నాకు కలిగినటువంటి స్పందనను తెలియచెప్పిన కవితలు. ఇది అప్పుడు నేను వెలువరించినటువంటి ఈ పుస్తకం. దీనిలో ఎర్ర చందమామ అన్న ఒక కవితలో బాలబాలికలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను, వాళ్ళు పడుతున్నటువంటి వేదనను వినిపించే ప్రయత్నం చేశాను. అక్కడ ఆటపాటల కేరింతలతో బంగారు బాల్యం ఇంతింతై వికసించవలసిన తరుణంలో ఆ లేత చేతులకు ఎంత వేదనా ధూళియో. ఆ ధూళి ఎక్కడిది అంటే ఆ చిరుప్రాయపు చేతులు
బ్రతుకు బండిని ఈడుస్తున్నాయి. మరి రోడ్డు మీద బొమ్మలు వేసుకొని అక్కడ తాను వేసినటువంటి బొమ్మను చూసి ఆనందించిన వ్యక్తులు విసిరే చిల్లర పైసలతో కాలం గడుపుతున్న చిన్న పిల్లల్ని చూసినప్పుడు నాకు కలిగిన అనుభూతిని ఆ కవితలో వెలువరించాను. ఇలాంటి సామాజిక అంశాలతో అప్పుడు నేను వెలువరించిన అక్షర వృక్షం అనే గ్రంథం పలువురి మన్ననలను పొందింది. చాలా పత్రికల్లో ప్రశంసలను కూడా పొందింది. ఆ తర్వాత ఎంఏ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించే క్రమంలో నేను కూడా అనేక సాహిత్యాంశాలను, అనేక గ్రంథాలను మళ్ళీ మళ్ళీ చదువుకునే అదృష్టం నాకు కలిగింది. ఎందుకంటే అధ్యాపకుడు ఒక నిరంతర విద్యార్థి కాబట్టి వారికి బోధిస్తున్న సమయంలో కూడా మనం అధ్యయనం ద్వారా అనేక క్రొత్త అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తాం కనుక అలా ఆ సాహిత్యంతో నాకు ఇంకా మరికొంత అనుబంధం ఏర్పడి నా సహవాసం అక్కడ వికసించిందని నేను సంతోషంగా చెప్పుకుంటున్నాను. అదే క్రమంలో 2008లో భగవద్గీత వ్యక్తిత్వ వికాసం అనే గ్రంథాన్ని వెలువరించారు. ఇది యూజీసీ వారు నాకు శాంక్షన్ చేసిన మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అంశం. దీన్ని 2008లో పుస్తక రూపంలో ప్రచురించాను. ఆ తర్వాత మళ్ళీ ముద్రణలు పొంది కన్నడ భాషలో కూడా ఈ గ్రంథం అనువదింపబడింది. అది నేను సంతోషంగా మీ అందరికీ విన్నవించుకునేటటువంటి అంశం. తెలుగులో నేను చేసినటువంటి ఒక ప్రాజెక్టు కన్నడ భాషలో కూడా వెళ్ళింది అంటే నాకు చాలా ఒక గౌరవాన్ని కలిగించిన అంశంగా నేను భావించాను. ఎందుకు ఈ భగవద్గీతను తీసుకున్నాం, ఏమిటి దీనిలో వ్యక్తిత్వ వికాసం అని అంటే, మనకు ఉన్నటువంటి ప్రశస్తమైన వాంగ్మయంలో భగవద్గీతకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం కాదు, వ్యక్తి వికాసానికి సహకరించే ఒక మహత్తరమైన గ్రంథం. ఇది వైరాగ్య గ్రంథమని, ఇది సన్యాసాన్ని బోధిస్తుందని, వృద్ధులు మాత్రమే దీన్ని చదువుకోవాలని అనేక రకాలైన అపోహలు ఈ గ్రంథం మీద సమాజంలో ఉన్నాయి. కానీ దానిలోని అంతరార్థాన్ని పరిశీలిస్తే కర్తవ్య నిర్వహణకు సంశయించి సన్యసించిన అర్జునుడిని ఒక పాత్రగా స్వీకరించి శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి ఒక సందేశం. ఆ సందేశం కేవలం వృద్ధులకు కాదు, ఈనాడు కర్తవ్య నిర్వహణలో వెనుకంజ వేస్తున్నటువంటి, అలసత్వం చూపిస్తున్నటువంటి యువతకు అంతటికీ కూడా ఒక మార్గదర్శకమైన సందేశం. తాము భగవద్గీత వలన స్ఫూర్తిని పొందడమే కాకుండా తమ చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా స్ఫూర్తిమంతం చేసిన మహానుభావుల యొక్క ప్రస్తావన కూడా ఈ గ్రంథంలో చేస్తూ రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి, మహాత్మా గాంధీజీ వంటి వారి యొక్క జీవితాలను ఉదాహరణగా పేర్కొంటూ భగవద్గీతను ఒక ఆచరణ శాస్త్రంగా, ఒక జీవన శాస్త్రంగా నిరూపించడానికి నేను ఈ ప్రాజెక్టును స్వీకరించి దాన్ని పూర్తి చేశాను. దాన్ని ఈ గ్రంథంగా ప్రచురించటం జరిగింది. ఇలా ప్రతి సందర్భంలోనూ సాహిత్యంతో నా అనుబంధం పెనవేసుకుంటూనే ముందుకు నేను సాగుతున్నాను. దానికి నా ఉద్యోగం కూడా సహకరించింది. తెలుగు అధ్యాపకురాలిగా, సంస్కృత అధ్యాపకురాలిగా నేను ఇంకా పలు గ్రంథాలు చదివి దానిలోని స్వారస్యాన్ని అర్థం చేసుకొని, నేను చదివిన దాన్ని, నేను అర్థం చేసుకున్న దాన్ని 10 మందికి పంచిపెట్టే అవకాశం కూడా నాకు కలగటం చేత, ఎందుకంటే అనేక వేదికల మీద ప్రసంగాలు కూడా చేస్తూ నా సాహిత్యాధ్యయనాన్ని మరికొంత విస్తృతం చేసుకున్నానని ఈ సందర్భంగా నేను సంతోషంగా మనవి చేసుకుంటున్నాను. ఆ క్రమంలోనే సంస్కృతంలో భగవంతుని స్తోత్రాలలో ముకుందమాల స్తోత్రం చాలా సుప్రసిద్ధమైనది. కులశేఖర ఆళ్వారుల వారు దీన్ని రచించారు. ఆళ్వారులు భక్తి సాగరంలో మునుకలు వేసినటువంటి ఒక గొప్ప భక్తాగ్రగణ్యులు. ముకుందమాల 40 శ్లోకాలతో కూడినటువంటి శ్రీకృష్ణ స్తుతి. ఆ స్తుతిలో శ్రీకృష్ణుని యొక్క గుణగణాలను, ఆయన తత్వాన్ని, ఆయన ఆశ్రిత రక్షణత్వాన్ని, తాను ఏం కోరుకుంటున్నాడో,
తాను శరణాగతి చేసినటువంటి విధానాన్ని అంతటినీ కూడా కులశేఖరాళ్వారులు చక్కగా వర్ణించుకున్నారు. ఆ ముకుందమాల 40 శ్లోకాల స్తోత్రానికి మరంద వ్యాఖ్య అన్న పేరుతో వ్యాఖ్యానాన్ని రచించాను. ఇదే ఆనాడు పూజా టీవీ వాళ్ళు వారి కోరిక మీద నేను 40 శ్లోకాలని ఒక 50 ఎపిసోడ్స్ గా ప్రసారం చేయటం జరిగింది. దానిలో ఆళ్వారుల యొక్క భక్తి తత్వాన్ని వెల్లడించే అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆళ్వారుల యొక్క ప్రధానమైన భక్తి భూమిక ఏమిటంటే దాసభావం, దాసత్వం, శరణాగతి తత్వం, భగవంతునికి శరణాగతిని సమర్పించుకోవటం. అంతేకాదు భగవద్భక్తుల పట్ల కూడా వారు దాసభావాన్ని వహించటం ఆళ్వారుల యొక్క భక్తిలోని విశిష్టత, శ్రీ వైష్ణవుల యొక్క లక్షణం. దాన్ని చెప్పినటువంటి శ్లోకం చాలా ప్రసిద్ధమైన శ్లోకం ముకుందమాలలో ఉంటుంది. మజ్జన్మనః ఫలమిదం మధుకైట భారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ అంటారు కులశేఖరాళ్వారు. ఓ లోకనాథుడా, నీ భృత్యులకు భృత్యువైన 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 భృత్యునికి నేను భృత్యుడను. ఈ మాటలు ఊరికే భృత్య పదాన్ని వృత్యను ప్రాస కోసం ప్రయోగించడం కాదు, ఒక భక్తి విధానాన్ని వారు భక్తిలో మునకలు వేస్తూ తమ శరణాగతి తత్వాన్ని తెలియచేయడానికి ఈ శ్లోకాన్ని ఆయన ఈ స్తోత్రంలో ఇమిడ్చారు. ఇంకా ఈ 40 శ్లోకాల్లో కూడా శ్రీకృష్ణుని యొక్క అనేక మహత్వాలు, ఆయన గుణగణాలు, ఆయన అనిర్వచనీయమైన వాత్సల్యము, ఇవన్నీ మనకు అనేక రీతులుగా వెల్లడింపబడ్డాయి. అది ఒక సున్నితమైన భావాలు కలిగిన ఒక సుమమాల. అందుకే దానికి మరంద వ్యాఖ్య అన్న పేరుతో వ్యాఖ్యానాన్ని అందించాను. ఇది 2014లో ప్రచురితమైంది. దీనితో పాటుగా గుంటూరు నగరంలోని బృందావన గార్డెన్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదిక సాహితీవేత్తలందరికీ ఒక పెన్నిధి లాంటిది. అక్కడ ప్రతిరోజు పలు ఆధ్యాత్మిక, సాహిత్య, సామాజిక, కళాపరమైన అనేక కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. నేను కూడా గుంటూరు నగరంలో ఉండడం నాకు ఒక అదృష్ట విశేషంగా కలిసి వచ్చిందేమో అనిపిస్తుంది. ఆ వేదికపై అనేక కార్యక్రమాలను నేను చేశాను. సాహిత్య ప్రసంగాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, అలాగే ఆ ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య గ్రంథాలయం అన్న ఒక గ్రంథాలయం కూడా ఏ విశ్వవిద్యాలయంలోనూ లేని అరుదైన గ్రంథాలతో కూడిన ఒక గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయం లభించటం కూడా నాకు ఒక వరం. అరుదైన పుస్తకాలన్నిటినీ అక్కడ సేకరించుకొని అక్కడ కూర్చుని చదువుకొని నాలో పఠనాభిలాషను ఇంకా పెంపొందించుకుంటూ నా సాహిత్యంతో సహవాసాన్ని అభివృద్ధి పరుచుకునే మార్గంలో, తీర్చిదిద్దుకునే మార్గంలో ఆ గ్రంథాలయం నాకు చాలా సహకరించిందని ఈ సందర్భంగా తెలియచేసుకోవాలి. ఆ వేదికపై భువన విజయాది కార్యక్రమాలు, ఇంకా అష్టావధానాది కార్యక్రమాల్లో పృచ్ఛకత్వాన్ని, ఇలాంటివన్నీ నిర్వహిస్తున్న సందర్భంలో భువన విజయం తరహాలో ఒక సాహిత్య చమత్కారము, అలాగే కవుల యొక్క విశేషాలతో పాటు సామాజిక ప్రయోజనాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి అన్న ఆలోచనతోనే నేను రూపొందించిన రూపకం ప్రకృతి విలాసం. ఇది సాహిత్య రూపకం. ప్రకృతి విలాసం పేరుతో మేమంతా, ముఖ్యంగా స్త్రీలందరము కలిసి నేను ప్రయోక్తగా ఈ కార్యక్రమాలను నిర్వహించాము, ఇంకా నిర్వహిస్తున్నాము కూడా. జూమ్ లో కూడా ఈ మధ్య ఈ ప్రకృతి విలాసం రూపకాన్ని నిర్వహించటం జరిగింది. ఇందులో 6 ఋతువులు 6 స్త్రీమూర్తులుగా రూపొంది ప్రకృతి మాత కొలువులో కలుసుకొని పూర్వకాలంలో తమ తమ వైభవాలను చెప్తూ ప్రస్తుతం ఆ ఋతువులు పొందుతున్నటువంటి ఆవేదనను తెలియచేసి ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి,
పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అన్న అంశాన్ని ప్రధానమైన భూమికగా స్వీకరించి చేసినటువంటి రూపకం ఈ ప్రకృతి విలాసం. దీనితో పాటు మరికొన్ని రూపకాలను కూడా కలిపి ఈ ప్రకృతి విలాసం అన్న పేరుతో ఈ గ్రంథాన్ని నేను 2017లో ముద్రించాను. ఈ గ్రంథంలో మన పుణ్య నదులు అన్నది మరొక రూపకం. నదుల యొక్క ప్రక్షాళన, నదీ తీరాల్లో సంస్కృతి పరిరక్షణ, ఈనాడు మనం కోరుకుంటున్నటువంటి నదుల అనుసంధానం, ఇలాంటి అనేక అంశాలను సాహిత్యం నేపథ్యంతో స్వీకరించి మేము ప్రదర్శనలు చేశాము. అలాగే భారత రామాయణంలోని స్త్రీ పాత్రలు, వాళ్ళ అంతరంగాలు, వారి విశిష్టత తెలియచేస్తూ చేస్తున్నటువంటి వనితా వైభవం రూపకం, ఇలాంటివి ఆ గ్రంథంలో ముద్రణకు నోచుకున్నాయి. వీటినే ఆకాశవాణి, దూరదర్శన్ సప్తగిరి కేంద్రం నుంచి, రాష్ట్రంలోని పలు వేదికల మీద నుంచి కూడా చాలా సార్లు మా బృందం అంతా కలిసి ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మా బృందంలో ముఖ్యంగా డాక్టర్ వేమూరి సత్యవతి గారు, డాక్టర్ మైలవరపు లలిత కుమారి గారు, అలాగే డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారు తదితరులందరూ క్రమం తప్పకుండా అన్ని రూపకాల్లో పాల్గొని చక్కగా వాటిని విజయవంతం చేయడానికి ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటారు. ఇది ఆ తర్వాత నేను సాహిత్యంతో కలిసి చేసినటువంటి ఒక మంచి ప్రయోగం. అదే విధంగా విశాలాంధ్ర దినపత్రిక వాళ్ళు నాకు నిరంతరం ప్రతి నెల ఒక గ్రంథాన్ని సమీక్ష కోసం పంపుతూ ఉంటారు. అలా పంపడంలో నేను ఆ గ్రంథాన్ని ఆమూలాగ్రం చదివే అవకాశం నాకు కలిగింది. అది వచన కవిత్వం కానీ, లేదా కథలు కానీ, నవలలు కానీ, ఏ గ్రంథమైనా సరే వారు పంపించిన గ్రంథాన్ని ఆమూలాగ్రంగా చదువుతూ దానిలోని విశేషాలను సమీక్ష రూపంలో వారికి రాసి పంపుతూ నా సాహిత్యం యొక్క ప్రయాణాన్ని సాగిస్తూనే వచ్చాను. ఆ తర్వాత 2019లో ఎక్కడికి పయనం అని ప్రశ్న వేసుకొని నేను అందించినటువంటి కవితా సంపుటి ఇది రాష్ట్ర ప్రభుత్వం వారు ముద్రించినటువంటి గ్రంథం. దీనిలో 50 కవితలు ఉన్నాయి. నేను కళాశాల ప్రిన్సిపాల్ గా ఒంగోలు, ప్రకాశం జిల్లాకు అంతటికి ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గా పనిచేస్తూ ప్రతి వారం హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళవలసి వస్తూ ఉండేది. అలా వెళ్ళినప్పుడు అక్కడ కమిషనర్ కోసం వెయిట్ చేస్తూ కిటికీలో నుంచి చూస్తూ ఉంటే బయట హడావుడిగా వెళ్ళిపోతున్న వాహనాలు, ఏ క్షణం చూసినా సరే అక్కడ వాహనాల ప్రవాహం కనిపిస్తూనే ఉంటుంది, దానికి అంతం అనేది ఉండదు. అలా చూస్తున్నప్పుడు నిజంగా కవి అయిన వాళ్ళకి సమాజంలోని ఒక సంఘటన చూసినప్పుడు, ఒక దృశ్యం కనిపించినప్పుడు అనుకోకుండా అప్రయత్నంగా వారి మనసులో మెదిలినటువంటి భావాలు కవిత్వ రూపంలో వెల్లుబికి వస్తాయి. అలా ఒకానొక సందర్భంలో నేను చూస్తున్నప్పుడు ఎక్కడికి పయనం అని అనిపించింది నా మనసులో. ఎక్కడికి పయనం, ఎందుకు ఈ వేగం, ఏ జీవన తీరాలను చేరాలని ఈ ఆరాటం అని ప్రశ్నించుకుంటూ, ప్రశ్నలు వేస్తూ ఒక ఆలోచనను రేకెత్తించే భావాలను ఆ కవితలో నేను పొందుపరిచాను. చివరిగా ఆ కవితలో ఆకాశహర్మ్యాలు అందంగానే ఉంటాయి, కానీ పునాదులే వాటి ఆలంబనాలని తెలుసుకో ఉంటాను. ఇక్కడ కేవలం భవనాలు కానీ పునాదులు కానీ ప్రధానం కాదు. ఆ రెండు ప్రతీకలుగా తీసుకొని మనం ఈనాడు యువత వెళుతున్నటువంటి ఒక ధోరణిని, ఒక పాశ్చాత్య సంస్కృతి మీద వ్యామోహంతో పయనిస్తున్నటువంటి విధానాన్ని నేను భావించాను. అందులో ఆ సంస్కృతి పైకి అందంగానే కనిపిస్తుంది, ఆకర్షణీయంగానే కనిపిస్తుంది, కానీ దానికి మూలం ఎక్కడో తెలుసుకో, దాని మూలాన్ని నీవు పదిలపరుచుకో, మూలాన్ని నాశనం కానీయకు అనే ఒక సందేశాన్ని ధ్వనిపూర్వకంగా అందిస్తూ ఆ కవితను అక్కడ కూర్చుని ముగించుకున్నాను. ఇలా దాన్నే ఈ పుస్తకానికి శీర్షికగా పెట్టుకొని కొన్ని కవితలను ఆ గ్రంథంలో రాశాను. ఆ గ్రంథంలో నాకు చాలా నచ్చినటువంటి కవిత నాన్న పై కండువా అన్నది. పల్లెల్లో రైతులు భుజం మీద కండువా లేకుండా బయటకు వెళ్ళరు, మనకి తెలుసు. అందుకే సి నారాయణ రెడ్డి గారు తెలుగు రైతుని గురించి లేదా తెలుగువాడి గురించి చెప్తూ
ఒక మాట చెప్తారు. పంచెకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు అంటారు. ఆ కండువ వారి గౌరవానికి చిహ్నం. మా నాన్నగారు కూడా పొలానికి వెళ్ళేటప్పుడు అలా కండువా లేకుండా వెళ్ళేవారు కాదు. ఆ పొలమే ఆయన జీవన సర్వస్వంగా భావించుకునేవారు. చివరి రోజుల్లో అనవసరంగా ఆ పొలంలోని కొంత భాగం అన్యాక్రాంతం అయిపోతున్నప్పుడు బాధకు లోనై అక్కడికక్కడే వారు అసువులు వీడారు. ఆ సందర్భంలో నేను రాసుకున్నటువంటి కవిత. మునిమాపు వేళ పొలం నుండి తాను అలసి సొలసి వస్తున్నా పై కండువాలో ఒక మూట కట్టి నా కోసం తెచ్చిన అప్పుడే పొడమిన మల్లె మొగ్గలు నా జీవనయానంలో అనురాగపు పరిమళాలను పరివ్యాప్తం చేశాయి. ఈ పంక్తుల్లో ఒక దృశ్యం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. పల్లెల్లో రైతులు సాయంకాలం అయ్యేటప్పటికి నీరసంగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. వస్తూ ఇంట్లో పిల్లల కోసమో లేకపోతే భార్య కోసమో ఏదో ఒకటి తీసుకువెళ్లకుండా వెళ్ళరు వాళ్ళ ఇంటికి. అట్లా వాళ్ళకి దొరికినటువంటివి ఆ కండువాలో మూట కట్టుకుని తీసుకురావడం అనే పద్ధతి మనకి గ్రామాల్లో చాలా తరచుగా కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని ఊహించుకొని నేను ఆ కవితలో వర్ణించుకున్నాను. ఇది వ్యక్తిగతమైన అనుభూతి ప్రధానమైన కవిత. అయితే వ్యక్తిగతమైన అనుభూతికి సాధారణీకరణత్వము అనేది కూడా మనకు కవిత్వంలో కనిపిస్తుంది. ఒక వ్యక్తి తన అనుభవాన్ని తల్లి గురించో, తండ్రి గురించో, సోదరుల గురించో, స్నేహితుల గురించో చెప్పుకోవడం అనేది ఉంటుంది. అది సాధారణీకృతం అవుతుంది కవిత్వం దగ్గరికి వచ్చేటప్పటికి. తండ్రి యొక్క హృదయంలో కుమార్తెల పట్ల ఎవరికైనా ఇలాంటి భావమే ఉంటుంది అని అనిపించే ధోరణి ఆ సాధారణీకరణంలో కనిపిస్తుంది. ఆ రీతిలో నేను ఆ కవితను రాశాను. ఇంకా ఆ సంపుటిలో వధ్యశిల దిశగా అనే ఒక కవితలో ఈనాడు పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నటువంటి పిల్లలు పిల్ల మేకల్లాగా, మేకలు వధ్యశిలకు ఎలా అలంకరించుకొని చక్కగా వాటికి తెలియకుండా వెళ్ళిపోతాయో, వాటికి తెలియదు ఆ యజమాని చక్కగా అలంకరించి తీసుకువెళ్ళి వాటిని వధిస్తాడు అని. అలా ఈ యువత కూడా దానికోసం పరుగులు తీస్తుంది. ప్రేమ లేదా ఇతరమైనటువంటి వ్యామోహాలు వీటి కోసం ఎలా పరుగులు తీసి తమని తాము బలి చేసుకుంటున్నారో అన్న విషయాన్ని వధ్యశిల దిశగా అని నేను వర్ణించాను. ఆ మధ్య కాలంలో ఒక రకమైన గేము ఇంటర్నెట్ లో, సెల్ ఫోన్ లో పిల్లలందరూ ఆడుతూ ఉండేవారు. ఆ గేమ్ ఆడుతున్న కొలది ఇంకా దాని మీద ఉత్సాహము, ఇంకా క్యూరియాసిటీ పెరిగి ఇంకా ఆడాలి అనుకుని చివరికి ఆత్మహత్య చేసుకునేంత వరకు దాన్ని తీసుకువెళ్తుందని మనం పేపర్లలో చూసాం. ఆ సంఘటనలు కూడా మనం చదివాం. ఆ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? పిల్లల్లో ఉండే వ్యామోహం, ఆ వ్యామోహము వధ్యశిల లాంటిది అని ప్రతీకగా తీసుకొని ఆ కవితను నేను అందించాను. అలాగే పల్లె ఒడి అన్నది ఒక కవిత. పల్లె మన తల్లి లాంటిది. తల్లి తన ఒడిలో పెట్టుకొని ఎలా అయితే పిల్లలను ఆదరిస్తుందో, పల్లె కూడా ఈ మనుషులందరినీ ఆదరిస్తుంది అన్న భావాన్ని, ఆ పల్లెను నాశనం చేసుకుంటే మన తల్లిని మనం నాశనం చేసుకున్నట్లే కదా అని భావిస్తూ ఈ పల్లె ఒడి అన్న కవితను వెల్లడించాను. ఇంకా ఇలాంటి ఎన్నో సామాజిక దృక్పథం కలిగినటువంటి కవితలను ఈ ఎక్కడికి పయనం అన్న గ్రంథంలో నేను వెలువరించాను. ఇది కూడా చాలా మంది పండితుల యొక్క ప్రశంసలను, అభిమానుల యొక్క అనురాగాన్ని చూరగొన్నది. ఆ తరువాత 2021లో అభిశప్త అనే పేరుతో ఒక కథా సంపుటిని వెలువరించాను. ఈ కథా సంపుటి రాయడానికి నేపథ్యాన్ని మీకు కొంత వివరించాలి. జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద స్ట్రీట్ చిల్డ్రన్ అనే ఒక ప్రభుత్వ శాఖ మనకు ఉన్నది. ఆ శాఖ తరపున చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్, బాలల సంరక్షణ సమితులు అని జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఒక చైర్పర్సన్, 4 సభ్యులు ఉంటారు. ఈ 5 కలిసి ఆ జిల్లా స్థాయి వరకు ఉన్న పరిధిలో తమ సేవలను వినియోగిస్తారు. అనాథలైన బాలబాలికలు,
తల్లిదండ్రుల చేత విడిచిపెట్టబడిన వాళ్ళు, అలాగే తప్పిపోయిన వాళ్ళు, ఇంకా 18 సంవత్సరాల లోపున్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏ విధమైన ఇబ్బందులకు గురి అవుతున్నా సరే వారిని రక్షించి వారికి సరి అయినటువంటి విద్యా బుద్ధులు కలిగించడానికి వీలుగా ఈ కమిటీ పనిచేస్తుందన్నమాట. ఆ కమిటీలో సభ్యురాలుగా నేను 2018 నుంచి 21 వరకు పనిచేశాను. ఆ పనిచేసిన అనుభవంతో నేను చూసిన ఆ చిన్నపిల్లల యొక్క వేదనామయమైన జీవన విధానాలను పరిశీలించినప్పుడు ఒక ఆర్ద్రతకు లోనై ఈ విషయాలను బయటకు చెప్పాలి, సమాజాన్ని చైతన్యవంతం చేయాలి, పిల్లలు ఇలాంటి అవస్థలను పొందుతున్నారు అనే విషయాన్ని మనం తెలియపరచాలి, అలాంటి స్థితిలో ఉన్న పిల్లలను రక్షించడం మన కర్తవ్యం, ఇది మన బాధ్యత అన్నది సమాజానికి నేను గుర్తింప చేయాలి అన్న తపనతో నేను రాసినటువంటి కథలు అభిశప్త. ఇందులో 22 కథలు ఉన్నాయి. ఈ 22 కథలు కూడా నేను ప్రత్యక్షంగా చూచినటువంటి వృత్తాంతాలే, ఏది ఇందులో కల్పన లేదు. దానిలో అభిశప్త అంటే శపింపబడిన అని అర్థం. అంటే అకారణంగా పిల్లలు ఏ తప్పు చేయకుండా తమ కుటుంబ పరిస్థితుల వలనో మరొక కారణంగానో శాపగ్రస్తులై దయనీయమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు అన్న అర్థంలో అభిశప్త అని పేరు పెట్టాను. అందులో బాల్య వివాహాలు, ఆడపిల్లలకు తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్తోమత లేకపోవడం వలనో లేకపోతే మరో కారణం చేతనో 15-16 ఏళ్లకే పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఈ కమిటీ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి రక్షణ ఇచ్చి వాళ్ళని చదివించుకునేటట్లుగా చేస్తూ వారికి వారి తల్లిదండ్రులకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వటం, ఇలాంటి అభిశప్త అనే ఒక ప్రధానమైన కథను మీతో ఆ అమ్మాయి అమ్మాయి కూడా ఎయిడ్స్ సంక్రమించింది. ఆ అమ్మాయి 7-8 సంవత్సరాల వయసు నాటికే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎయిడ్స్ తో గతించారు. ఇక దిక్కులేనటువంటి అమ్మాయిని ఎవరో బంధువులు చేరదీసి కొంతకాలం ఏదో ఒక విధంగా పెంచుకుంటూ వచ్చారు. యుక్త వయసు వచ్చిన తరువాత ఇక ఆ అమ్మాయి మీద అందరి కళ్ళు పడటం ప్రారంభించాయి. అందరూ పెంచిన వాళ్ళు కూడా ఆ అమ్మాయిని దురుద్దేశంతోనే పెంచి ఆ అమ్మాయితో ఏదో మరొక రకమైన అసాంఘిక కార్యకలాపాలకి ప్రోత్సహించి ఆ అమ్మాయి ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ అమ్మాయి కూడా ఎయిడ్స్ అని తేలుతుంది. ఆ అమ్మాయి ఏం చేయాలి? ఈ సమాజం మీద కక్ష పెంచుకుంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి హోంలో పెట్టాము. మనం ఇక్కడ ఉండి చక్కగా చదువుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నీకు సరి అయిన ఏఆర్టీ ద్వారా మందులవి కూడా హోం వాళ్ళ చేత ఇప్పించే ప్రయత్నం చేస్తాము అని సరైన రక్షణ కల్పించాం. కానీ ఆ 15-16 ఏళ్ల అమ్మాయిలో ఒక కసి, ఈ సమాజం వలన నేను ఇలా అయిపోయాను కదా, నేనెందుకు ఇలా శిక్ష పొందాలి, నేనేం పాపం చేయకుండా ఇలాంటి స్థితిని నేను ఎందుకు అనుభవించాలి, ఈ సమాజం మీద కక్ష తీర్చుకోవాలి, నాలాగానే చాలా మంది ఎయిడ్స్ తో బాధపడేలాగా చేయాలని ఒక విపరీతమైన కసి ఆమెలో పేరుకొని పోయి ఏమీ చేయలేక తానికి తానే మదనపడి ఎక్కడికో వెళ్ళిపోయి ఏమైపోయిందో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి దయనీయమైన వృత్తాంతాలు చూసినప్పుడు మనలో ఎంత ఆవేదన కలుగుతుంది. అలాగే ఆడపిల్లలు పెళ్లి కాకుండానే కాలుసారి బిడ్డను కని ఏ హాస్పిటల్లోనో ఏ రోడ్డు పక్కనో వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా చూసి ఈ కమిటీకి అప్పగిస్తారు. వారిని ఒక శిశు గృహాన్ని ఉంటుంది ప్రభుత్వం తరపున, దానిలో ఉంచి దత్తత కార్యక్రమంలోకి పెట్టడం జరుగుతుంది. అలాగే ఇళ్లలో మారు తల్లి వలన లేదా సవతి తండ్రి వలన కూడా ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా అనేక రకాలైన అవస్థలు పడతారు. మనకు తెలియవు ఆ సంఘటనలన్నీ ఏం జరుగుతున్నాయనేది మనం చూడము ప్రతి కుటుంబంలో. అలాంటివి మా దృష్టికి వచ్చినప్పుడు, లేదా చిన్నప్పుడు ఎప్పుడో ఏ పుష్కరాల్లోనో ఎక్కడో తప్పిపోయిన వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ పుష్కరాలప్పుడు కలుసుకున్నటువంటి సంఘటనలు కూడా మా కళ్ళతో మేము చూసాం.
ఇలాంటి వృత్తాంతాలను సమాజంలోకి తీసుకుని వెళ్ళాలి. సమాజంలోకి తీసుకువెళ్ళాలి అంటే ఈనాడు ఒక ప్రధానమైన సాహితీ ప్రక్రియ కథ మాత్రమే. కథ మాత్రమే సామాన్యుల చేత చదివింపబడుతుంది. కాబట్టి కథా ప్రక్రియను ఎన్నుకొని ఆ వాహిక ద్వారా నేను చూసినటువంటి ఈ సన్నివేశాలను, ఈ దుర్భరమైన జీవిత గాథలను కథలుగా మలచారు. ఇలా మలచడానికి ప్రేరణ ఏమిటంటే, మనకు అమెరికా కథలు అని ఒక గ్రంథం ఉంది. సత్యం మందపాటి గారు అమెరికా వెళ్ళే వాళ్ళ కోసము, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పడుతున్నటువంటి అవస్థలను గురించి అనేక కథలుగా వివరించిన గ్రంథం అది. అలాగే అమరావతి కథలు, అమరావతి ప్రాంతంలో ఉన్న జనుల జీవన విధానాలను చెప్పేటటువంటి కథలు. అలాగే లాయర్ కథలు, లాయర్ వృత్తిలో ఉన్నటువంటి విశేషాలను, అందులో ఉండే లోటుపాట్లు లేదా అందులో ఉన్న విజయాలు, వీటన్నిటిని చెప్పే కథలు. వీటిని స్ఫూర్తిగా తీసుకొని ఈ అభిశప్త అన్న కథా సంపుటిని నేను 2021 ఏప్రిల్లో విడుదల చేశాను. ఆ తరువాత ఈ అభిశప్తలోని 22 కథలని కూడా హిందీలోకి అనువదించారు. విశాఖపట్నంలో ఉన్న పారనంది నిర్మల గారు, ఆవిడ హిందీ పండిట్. ఆవిడ ఈ కథల పుస్తకం గురించి తెలిసి ఒక రోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను ఆంధ్రీకరణ చేస్తానమ్మా అన్నారు. వెంటనే నేను పుస్తకం పంపించాను. హిందీలోకి అనువాదం అయ్యాయి. వాళ్ళు హైదరాబాద్ లో గీతా ప్రకాశన్ అనే సంస్థ వాళ్ళు ఆ పుస్తకాన్ని తీసుకుని ప్రచురించారు. అది మార్కెటింగ్ అదంతా వాళ్ళు చూసుకుంటారు. మనకి సంబంధం ఉండదు కదా, మార్కెటింగ్ మనం చేయలేము. కాబట్టి అభిశప్త అనే కథలు హిందీ భాషలో కూడా అనువదింపబడ్డాయి అని చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించినటువంటి అంశం. ఆ తర్వాత మరొక వ్యాఖ్యాన గ్రంథాన్ని నేను ఇటీవల మొన్న జనవరి 1నే ఇది ఆవిష్కృతమైంది, నేను వెలువరించాను. అదేమిటంటే ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణ గారు రచించిన 2 లఘు కావ్యాలు. ఒకటి మహాదేవి మత్తేఫ తారావళి, 2 దివాకర వృత్త తారావళి. మహాదేవి మత్తేఫ తారావళిలో అన్ని మత్తేఫ పద్యాలు, తారావళి అంటే 27 కాబట్టి 27 మత్తేఫ పద్యాలు. దివాకరలో వృత్త తారావళి, ఉత్పల చంపకమాలలు, శార్దూల మత్తేపాలు 4 కలిపి ఉన్నటువంటిది. ఇది 27 పద్యాలు. ఈ 2 గ్రంథాలు కూడా చాలా ప్రౌఢమైన, ఒక గంభీరమైన భావముద్రతో కలిగిన లఘు కావ్యాలు. ఇవి చిన్న కావ్యాలను అనిపించినప్పటికీ దానిలో ఉన్న విశేషాలు మాత్రం చాలా లోతైనవిగా అనిపించి దానికి వ్యాఖ్యానం అవసరము అని అనుకుని గుంటూరులో ఉన్న సంస్కృతి అనే సంస్థ వాళ్ళు నన్ను అడగటంతో దీనికి వ్యాఖ్యానాన్ని సంతరింప చేశాను. అది మొన్న జనవరి 1న ఆవిష్కృతమైంది. ఇందులో కవి మహాదేవిని అంటే జగన్మాతను సంభావించిన తీరు, మామూలుగా జగన్మాతను భువనేశ్వరిని స్తుతించినటువంటి గ్రంథాలు, స్తోత్ర గ్రంథాలు మనకున్నాయి. మోక పంచశతి గ్రంథం అలాంటిదే. అలాగే కాళిదాసు కూడా అశ్వధాటి, దేవి అశ్వధాటి అని అశ్వధాటి వృత్తంలో మహాదేవిని స్తుతించినట్లుగా కూడా మనకి ఉన్నది. ఇది ఆ రీతిలో కాకుండా ఒక మానసికమైన అనుభూతిని, మహాదేవి సన్నిధిలో తనని తాను ఉన్నట్లుగా భావించుకొని వారు పొందిన అనుభూతిని వెల్లడించిన పద్యాలు. ఆ గంభీరమైన భావం కలిగిన పద్యాలను అర్థతాత్పర్యాలతో, అందులో ఉండే విశేషాలతోనూ మధుర వ్యాఖ్యగా నేను రూపొందించాను. అలాగే దివాకర వృత్త తారావళి సూర్యుడికి భూమికి ఉన్న అనుబంధాన్ని వెల్లడించిన 27 పద్యాలు. మామూలుగా సూర్యుడు అంటే ప్రత్యక్ష నారాయణుడని, సాక్షాత్తు విష్ణు స్వరూపుడని, పరమ దైవమని, పూజ్యుడని పురాణాలు అన్ని అభివర్ణించాయి. కానీ దానిలో ఉన్న శాస్త్రీయమైన అంశాలు, సూర్యుడు జీవికను అందించటం, భూమికి ఎలా తోడ్పడుతున్నాడు, సూర్యుడు ఒక గ్రహమా లేక ఒక దైవమా, ఒక శాస్త్రీయత, ఒక తార్కికత, ఒక ఆధ్యాత్మికత అన్ని పెనవేసుకున్నటువంటిది సూర్యుని చుట్టూ ఉన్న భావాలు. ఆ భావాలను వెల్లడిస్తూ రచించిన కావ్యం దివాకర వృత్త తారావళి. అందులో వారి సాహిత్య అభినివేశము, అలాగే ఒక అరుదైన పద ప్రయోగము, గొప్ప ఆలంకారికమైన శైలి మనకు కనిపిస్తుంది ఆ 27 పద్యాల్లో. దాన్ని కూడా నేను వ్యాఖ్యానిస్తూ
సూర్యుడి చుట్టూ ఉన్న శాస్త్రీయ అంశాలను, సూర్యుడు ఒక్కొక్క దేశంలో ఒకే సమయంలో ఎలా కనిపిస్తాడు, దానికి కారణం ఏమిటి, ఇలాంటి అంశాలను, భూమి ఆకర్షణ శక్తిని, వీటన్నిటినీ కూడా వివరిస్తూ ఒక వ్యాఖ్యను అందించాను. దానికి మిత్ర వ్యాఖ్య అని పేరు పెట్టి. అందులో కవి చెప్తారు, భూమిని సస్యాంబర అని వారు ప్రయోగించారు. భూమి సస్యము అంటే పైరు, పైరునే అంబరముగా కలిగినటువంటి భూమాత. ఆ భూమికి సస్యమును కలిగించేటి వాడు సూర్యుడు. ఆయన వర్షాన్ని కురిపించడానికి అధిపతి. ఆ వర్షం కురిపించే విధానాన్ని కవి చాలా చమత్కారంగా చెప్తారు. దానికి సూర్య ఉపనిషత్తు, అక్షి ఉపనిషత్తుల్లో సూర్యుడి యొక్క యజ్ఞ విధానాన్ని వర్ణించిన రీతిని తీసుకొని ఈ పద్యానికి వ్యాఖ్యానం చేస్తూ మిత్ర వ్యాఖ్యను నేను సమకూర్చాను. ఈ రెండు వ్యాఖ్యలు కలిపి ఒక గ్రంథంగా ఇటీవలే వెలువరించబడ్డాయి. ఆ తర్వాత కాకినాడలోని అజోవిభో కందాళం వారి సదస్సుల్లో కూడా ఈ గ్రంథం ఆవిష్కరింపబడి పండితుల యొక్క ఆమోదాన్ని పొందింది. అంతేకాదు అముద్రితమైన గ్రంథాలు 2-3 ఉన్నాయి నేను మీతో ముచ్చటించవలసినవి. కథల కొలువు అని చెప్పి ఇది ముద్రణకు సిద్ధంగా ఉన్నది. గుంటూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధులైన కథకుల యొక్క కథల పరిచయాలు చేస్తూ వారి కథల్లో ప్రఖ్యాతమైన ఒక కథను విశ్లేషిస్తూ సాగిన గ్రంథం. దీనికి రాయడానికి ఒక కారణం కూడా ఉన్నది. ఆంధ్రజ్యోతి దినపత్రిక వారు 2018 నుంచి 2020 వరకు 2 సంవత్సరాలు కరోనాతో సరిగ్గా దాన్ని జిల్లా ఎడిషన్ వాళ్ళు ఆపివేశారు. ఆ జిల్లా ఎడిషన్ లో ప్రతి సోమవారము ఒక గుంటూరు జిల్లాకు చెందినటువంటి కథకుని యొక్క కథా విశ్లేషణ నేను రాశాను. అవి 100 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఈ 100 ఎపిసోడ్స్ ని కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకురావడానికి దాన్ని సిద్ధం చేసి ఉంచాను. అది ముద్రణ జరగవలసి ఉన్నది. ఆ కథల యొక్క విశ్లేషణ అవన్నీ కూడా గుంటూరు జిల్లా కథా సాహిత్యంలో ఒక ప్రత్యేకతను పొందడానికి పనికొస్తుంది అనే భావంతో దాన్ని నేను ముద్రణకు సిద్ధం చేసి ఉన్నాను. అలాగే భగవద్గీత వ్యక్తిత్వ వికాసం అన్నది కాకుండా మరో 2 యూజీసీ మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా నేను కంప్లీట్ చేశాను. అవి కూడా అముద్రితాలుగా ఉన్నాయి. దానిలో ఒకటి ఏమిటంటే ఆధునిక ఆంధ్ర కవిత్వంలో వ్యక్తిత్వ వికాస ధోరణులు. వ్యక్తిత్వ వికాసం అన్నది కేవలం మనం చాలా వేలకు వేలు ఖర్చు పెట్టి క్లాసులకు వెళ్ళి నేర్చుకొని ఏదో చేయడం అనేది ఇటీవల ఉన్నటువంటి పద్ధతి. కానీ సాహిత్యంలోనే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నది. అది ప్రాచీన సాహిత్యం కావచ్చు, ఆధునిక సాహిత్యం కావచ్చు. దాన్ని నేర్చుకొని దానిలో ఉన్న విషయాలను మనం అనుసరించగలిగితే అదే గొప్ప వ్యక్తిత్వ వికాసం అన్న భావన మనం సాహిత్య విద్యార్థులుగా మనకు కలిగి ఉంటుంది. దాన్ని విస్తృతం చేయడానికే ఈ పరిశోధన అంశాన్ని తీసుకొని యూజీసీ మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ గా నేను సబ్మిట్ చేశాను. దానిలో ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం, నాయకత్వ లక్షణాలు, ఒక లక్ష్యం మొదలైన అంశాలను ప్రధాన అంశాలుగా తీసుకొని ఆధునిక కవులు వెలువరించిన అభిప్రాయాలను జోడించి ఒక వ్యక్తిత్వ వికాస సూత్రాలను అందించే ప్రయత్నం చేశాను. అందులో దాశరథి గారు పునర్నవం అనే దాంట్లో చెప్తారు చూడండి. ఎదిరింతాం ఎవ్వని గాని ఏ కష్టం వచ్చిన రాని, పెకలింతాం స్వర్గం తలుపులు, విడగొడదాం నరకం గోడలు, నిర్భయముగా నిలుచుండండి, నిష్కంపంగా నడవండి. ఒక ఆత్మవిశ్వాసం ఈనాడు యువతకు కావలసినటువంటి ఒక ప్రముఖమైన లక్షణం. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, చిత్తశుద్ధితో ముందుకు సాగడం అన్నది చాలా ప్రధానమైన విషయంగా భావిస్తూ దాన్ని కవులు ఎలా తమ కవిత్వంలో వెల్లడించారో, దాన్ని మనం ఎలా ఒక జీవన సూత్రంగా భావించాలో వివరిస్తూ సాగినటువంటి ఒక ప్రాజెక్ట్ అది. అలాగే తరువాతి ప్రాజెక్టు కవిత్రయ భారతంలో క్రైసిస్ మేనేజ్మెంట్. విపత్తులు కలిగినప్పుడు మనం వాటిని ఎదుర్కొని ఎలా ధైర్యంగా నిలబడి మనల్ని మనం దాని నుండి తప్పించుకోగలగాలి. ఇది 2015లో నేను సబ్మిట్ చేసిన మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్.
దీనిలో సెల్ఫ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, రిసోర్స్ మేనేజ్మెంట్ మొదలైన విషయాలన్నిటినీ కూడా చర్చించాను. పాండవుల యొక్క కథ లేదా కురు పాండవుల యొక్క కథే మనకు గొప్ప వ్యక్తిత్వాన్ని చెప్తుంది. పాండవులు అంత వైభవంగా ఉన్నప్పటికీ కూడా జూదంలో ఓడిపోయి అరణ్యవాసానికి వెళ్ళారు. అప్పుడు కూడా వాళ్ళు నిరుత్సాహపడకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మళ్ళీ శక్తియుక్తులను పెంచుకుంటూ తమ లక్ష్యాన్ని సాధించడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకున్నారు. మనిషి జీవితంలో ఓటమి అనేది సర్వసాధారణం. ఆ ఓటమి చెందినప్పుడు మళ్ళీ విజయం దిశగా మనం ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటూ వెళ్ళడం అనేది మనిషి యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని చెప్తుంది పాండవుల యొక్క జీవన విధానం. ఇలాంటి ఉదాహరణలతో క్రైసిస్ మేనేజ్మెంట్ అనే ప్రాజెక్ట్ ని నేను సబ్మిట్ చేశాను. ఆ తర్వాత సాహిత్యాన్ని ఇంకా చదవడానికి నాకు అవకాశం కల్పించినటువంటి అంశం ఏమిటంటే, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఎంఫిల్ పిహెచ్డి పరిశోధన సౌలభ్యాన్ని నాకు కల్పించింది. 2006 నుంచి నేను దానిలో ఉన్నాను. దానిలో భాగంగా గజల్ సాహిత్యము, నానీ సాహిత్యము, అలాగే తెలుగులో చారిత్రక నవలలు, ఇంకొకటి ముఖ్యమైనటువంటి చాలా లోతైన అంశం కౌటిల్యుడి అర్థశాస్త్రంతో తిక్కన మహాభారతాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేస్తూ చేయించినటువంటి పరిశోధన. ఇవన్నీ కూడా నాకు అటు ప్రాచీన సాహిత్యాన్ని, ఇటు క్రొత్తగా వస్తున్న సాహిత్యాన్ని కూడా నాకు నేను ముందు అధ్యయనం చేసుకొని ఆ పరిశోధనకు పర్యవేక్షణ చేయడానికి నాకు దోహదం చేసినటువంటి అంశాలు. కాబట్టి వాటిని కూడా నేను పరిపూర్ణంగా అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్ళాను. వీటన్నిటి తర్వాత మరొకటి నేను చెప్పవలసింది గుంటూరు తిరుపతి అన్న వచన కావ్యం. ఇది చరిత్ర సంబంధించినటువంటి కావ్యం. గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయ నిర్మాణం ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన సందర్భం. ఎందుకు పనికిరానటువంటి ఒక చెడ్డ ప్రదేశాన్ని దాన్ని బాగు చేసి మంచి స్థితిలోకి తీసుకురావాలన్న కొంతమంది ఉదాహరణ యొక్క మంచి ఆలోచన ఈ దేవాలయ నిర్మాణానికి కారణభూతమైంది. దాన్ని నేను చరిత్ర కావ్యంగా రాశాను వచనంలో. ఈ నా సాహిత్య ప్రయాణంలో అనేక పురస్కారాలు పొందాను. ఇందాకే నన్ను పరిచయం చేస్తూ కూడా చెప్పారు. ఈ మధ్యే నిడదవోల్లో కళాప్రపూర్ణ చర్ల సుశీల గణపతి శాస్త్రి సాహిత్య పురస్కారాన్ని నేను పొందాను. అది మాడభూష వారి చేతుల మీదుగా స్వీకరించవలసి ఉన్నది, కానీ వారు రాలేకపోయారు ఈ కార్యక్రమాల వలన లేదా కరోనా వలన. ఇలా నా సాహితీ ప్రస్థానాన్ని నేను కొనసాగిస్తూ నేను తోచిన విధంగా, నా మనసుకు నచ్చిన విధంగా సాహిత్యంలో నేను జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చి నా అంతరంగాన్ని మీ అందరి ముందు అభివ్యక్తం చేసుకునే ఒక మహద్భాగ్యాన్ని కలిగించిన వారు మాడభూష సంపత్ కుమార్ గారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. విన్నటువంటి శ్రోతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.